రీసెంట్ 2 డేస్లో నన్ను ఎక్కువ మంది కామెంట్ చేసి అడిగింది యాక్నీకి పిగ్మెంటేషన్కి ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే చెప్పమని. ప్రోడక్ట్స్ ఏం అవసరం లేదు, మీకు ఎలాంటి మచ్చ అయినా ఏ విధంగా పడ్డా సరే ఆ మచ్చలు అన్నీ పోతాయి ఇలా యూస్ చేస్తే. కొంచెం కన్సిస్టెంట్గా వాడాలంతే. ఫ్రెష్ కోకోనట్ వాటర్ తీసుకోండి, ఎండుదే కాదు, పచ్చిది తీసుకుంటే ఎక్కువ వాటర్ వస్తాయి, స్టోర్ చేసుకోవడానికి బాగుండిద్ది. అండ్ పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది. కోకోనట్ మిల్క్ కూడా వస్తాయి కదా, అవి కూడా తాగితే మనకి థైరాయిడ్ తగ్గిద్ది. ఇదైతే మనకి చాలా ప్యూర్ వాటర్. అండ్ ఈ కోకోనట్ వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఐస్ క్యూబ్స్ చేశాను. ఫ్రెష్ కోకోనట్ వాటర్ని మీరు ఫేస్ మీద కానీ ఎక్కడన్నా మచ్చలు ఉంటే అక్కడ, అండ్ పింపుల్స్ ఉన్నప్పుడు కూడా మీరు అవి కొంచెం తగ్గిన తర్వాత, ఐ మీన్ 90% తగ్గాక లాస్ట్లో కొంచెం పచ్చి ఉంటుంది కదా, అప్పుడు వాడచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా ఫేస్ హ్యాండ్తో అయినా పూసుకోవచ్చు, లేదంటే కాటన్ తీసి పూసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఏంటంటే నేను వాడినప్పుడు వాటర్ అలా జారిపోతూ ఉంది ఫేస్ మీద. అందుకని నేను ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేస్ మాస్క్ షీట్ ఒకటి ప్లెయిన్వి కొనుక్కున్నాను. ఆ వాటర్లో డిప్ చేసి డైరెక్ట్గా ఫేస్ మీద పెట్టేసుకుంటా. కావాలంటే లింక్ అడగండి, ఇస్తాను. అలాగే తాగినప్పుడు ఎంత హైడ్రేటెడ్గా ఉంటుందో ఇలా పెట్టుకున్నప్పుడు కూడా స్కిన్ చాలా హైడ్రేటెడ్ అయిపోద్ది. స్కిన్కి ఒక షైన్ కూడా వచ్చింది. పింపుల్స్కి పడ్డ మచ్చలు, పిగ్మెంటేషన్, ఏవైనా కాలినప్పుడు పడ్డ మచ్చలు, ఏదైనా పుండు వచ్చినప్పుడు వచ్చిన మచ్చలు ఏవైనా పోతాయి. కొంచెం ఓపిక్గా అప్లై చేస్తూ ఉంటే వాటర్ని పోతాయి. నాకు డిగ్రీలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చింది. ఆ గొల్లలన్నీ తగ్గిన తర్వాత మచ్చలు పడతాయి కదా, సో ఆ మచ్చలు తగ్గడానికి నాకు వరిసా ఫ్రెండ్స్ ఈ టిప్ చెప్పారు. 2 months వరకు రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ని కూడా వాడుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. ఓకే.